చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, వైశాఖ మాసం ఇది. ఈ వైశాఖ మాసంలోనే కారణ జన్ములందరూ కూడా మహానుభావులు జన్మించడానికి కారణం ఏంటంటే? ఎందుకని అంటే వైశాఖ మాసం రెండు దైవత్వములతో కూడుకుని ఉన్న మాసం. విశాఖ నక్షత్రం 27 నక్షత్రాలలో చాలా ప్రత్యేకమైనది. విశాఖేశూర్ పమింద్రాగ్ని, ఇది తులారాశికి సంబంధించింది. మేషాదిగా 180 డిగ్రీల సహజమైనటువంటి విభాగంతో సంపూర్ణమైన కాలచక్రాన్ని రెండుగా విభజించేటటువంటి నేపథ్యంలో దేవతలకు పరిపూర్ణమైనటువంటి మాధ్యాహ్నిక సమయంలో ఈ విశాఖ నక్షత్ర సంబంధిత వైశాఖ మాసం ఉంటుంది. మకర మాసంతో దేవతలకు ఉదయం ప్రారంభమవుతుంది, సంక్రాంతి జనవరి. కర్కాటక సంక్రమణంతో పగటి కాలం పరిపూర్ణమవుతుంది. ఈ మకరం నుంచి కర్కాటక మాసానికి ఉండేటటువంటి విభాగంలో 180 డిగ్రీలలో మధ్యలో వచ్చేది విశాఖ మాసం. కనుకనే ఈ మాసంలోనే ఆదిశంకరులు, భగవద్ రామానుజులు, ఆంజనేయులు, కంచి పరమాచార్యులు, అన్నమయ్య, ఇంతమంది ఈ వైశాఖ మాసంలోనే మనకు ధర్మ ప్రబోధం చేసే నిమిత్తమై, జీవితాన్ని మనకు ఎలా నడపాలో బోధించే నిమిత్తమే దేహధారణ చేసి ఉన్నారు, ధర్మాన్ని ప్రబోధం చేసి ఉన్నారు. నాటి ఆదిశంకరుల నుంచి మన మధ్య నడిచే దైవంగా కీర్తి పొందిన చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి వరకు కూడా వీరందరూ మనకు ధర్మ ప్రబోధం చేసే పద్ధతిలో ఎలా మన జీవితాన్ని నడపాలో చెప్పి ఉన్నారు. వైశాఖ మాసం స్నానాదులకు చెప్పబడినటువంటి మాసం. ఇవన్నీ ఒక ఎత్తు. ఈ వైశాఖ పౌర్ణిమ బౌద్ధ పౌర్ణిమ అన్న పేరిట మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, బుద్ధుడు జన్మించిన రోజు. అది తక్కువేం కాదు. ఒక వ్యక్తి జీవితంలో పుట్టినరోజు, ఇంటిని వదలి జ్ఞానం తెలుసుకునే నిమిత్తమై ఇల్లు వదలిన రోజు, తొలిసారిగా తన ధర్మాన్ని లోకానికి ప్రబోధం చేసిన రోజు, 80 సంవత్సరాల జీవితం గడిపి ఈ దేహాన్ని విడిచిపెట్టిన రోజు, అన్నీ వైశాఖ పౌర్ణిమ. ఒక ధర్మం, బౌద్ధ ధర్మం ప్రపంచానికి అందించిన రోజు. కాబట్టి 32,000 సంకీర్తనలతో అన్నమయ్య కావచ్చు, నడిచే దైవంగా చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు కావచ్చు, రాబోయే తరానికి నవబ్రహ్మగా పేరు పొందిన భగవంతుడు రుద్రస్వరూపుడు ఆంజనేయుల వారు కావచ్చు, లేదా భగవద్ రామానుజులు, ఇంకా అనేకులు ఈ మాసంలోనే జన్మించడానికి ఇంత నేపథ్యం ఉంది. కాలం అనుకూలంగా ఉన్న సమయంలో జన్మించిన వారు ధర్మ ప్రబోధం చేస్తారు. కాలానికి కాస్త పక్కన ఉన్న కాలంలో జన్మించిన వారికి ఈ కాలం సహాయం, అందుబాటు అందించే నిమిత్తమే సనాతన సంప్రదాయం దైవారాధన, దేవతా ధ్యానం, జపం, మంత్రం, తంత్రం ఇవన్నీ కూడా చెప్పింది. ఇది విషయం. గురుగారు, భీష్ముడు తాను వివాహం చేసుకునని ప్రతిజ్ఞ చేయటం వల్లే కురువంశానికి సమస్యలు వచ్చాయి. ఇటువంటి ప్రతిజ్ఞలు చేయవచ్చంటారా? నినద భీషణ శంఖము దేవదత్తమే. ప్రాచీనులు ఏదన్నా ఒక మాట చెప్పేటప్పుడు 1కి 10 సార్లు వివేచన చేసి చెప్పాలి అంటారు. గుర్రం డెక్కలో పోటు పొడిచిన అనంతరం ఆ గుర్రం గమ్యాన్ని చేరే నిమిత్తమై పరిగెడుతుంది. ఆపడం కష్టం. చేతిలో ధనుస్సు పట్టుకొని అందులో బాణాన్ని సంధించి విడిచిపెట్టిన అనంతరం అలా విడిచిపెట్టిన ఆ బాణాన్ని మళ్ళీ పట్టుకోవడం కష్టమే. నోట మాట జారిన తర్వాత మళ్ళీ ఆ మాటను వెనక్కి తీసుకురావడం కూడా కష్టమే. కనుక మనవారు వాక్కు వెండి, మౌనం బంగారం అన్నారు. అనవసరంగా మాట్లాడకూడదు, ఆవేశంతో నిర్ణయాలు ప్రకటించకూడదు. ఆవేశంతో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తే అన్న మాటకు కట్టుబడి ఉండవలసి వస్తుంది. 8 మంది దేవతలలో 8వ వాడైన ప్రభాసుడు తన భార్య మాట విని గౌతమ మహర్షి వద్ద ఉన్న ఆ కామధేనువును అపహరించే ప్రయత్నం చేశాడు. ఈ 8 మంది దేవతలకు వసువులు అన్న పేరు ఉంది. వసుర్వాసవ ఏవచ, ప్రాణానికి ఆధారమైన రూపం వీరు.
వీరిలో 7 కూడా గంగాదేవి నీటికి అర్పణ చేసిన అనంతరం మిగిలిన 8వ వాడైన ఈ ప్రభాసుడు దేవదత్తుడిగా నామం పొంది తండ్రి కోసం శంతనుడి కోసం భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడు అన్న పేరు పొందాడు. కులానికి సంబంధించిన అనేక సందర్భాలలో ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో వివాహం చేసుకోవలసిన పరిస్థితులు వచ్చాయి. కానీ అన్న మాట కోసం నిలబడవలసి వచ్చింది. శాస్త్రంలో వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా మరణించరాదు. యువకుడు అయినా యువతి అయినా కూడా. ఈ 2 కథలను మనకు మహాభారతం వివరిస్తుంది. మగవారికి సంబంధించి యువకులుగా భీష్ముడు, మహిళలకు సంబంధించి వృద్ధకన్య అన్న పేరిట బలరాముడు తెలియజేసేటటువంటి వృత్తాంతం ఒకటి చివరిలో వస్తుంది. ఈ 2 వృత్తాంతాల నేపథ్యంలో ఆవేశంతో అన్నమాట కాదు, తండ్రి కోసం, అలాగే తండ్రి సంతోషానికి అడ్డు రాకుండా ఉండడం కోసం, దాశరాజు అడిగిన కోరిక నెరవేర్చే నిమిత్తమై, ఇలా ఎన్ని కారణాలు చెప్పినా కూడా నేటికి కూడా మనం భీష్మ పంచక వ్రతం అనే వ్రతం పేరిట ఆ భీష్మాచార్యులను తలుచుకుంటూ బియ్యం నీటితో తర్పణం వదలాలి అంటూ ధర్మశాస్త్రం మనందరికీ ఒక బాధ్యతను అప్పగించింది. ఒక వ్యక్తి తన కోసం అని కాకుండా తన కుటుంబం కోసం, దేశం కోసం, ప్రపంచ క్షేమం కోసం అన్న మాటకు కట్టుబడి కురువంశ సామ్రాజ్య సంబంధంగా ఉండే ఆ సింహాసనాన్ని రక్షించడం కోసం అహర్నిశలు పాటుపడ్డాడు. కురువృద్ధుడు అన్న పేరు పొందాడు. తన సభలో ఎటువంటి అమర్యాదలు, అవమానాలు తనకు కలిగినా, తాను అభిమానించేటటువంటి పాండవ పక్షానికి కలిగినా అన్నీ సహించాడు, భరించాడు. అంతటి ఓపిక, నిబద్ధత, రాజనీతిజ్ఞత కలిగిన కారణం చేత భీష్ముడికి మనం ఇలాంటి భీష్మ తర్పణం పేరిట అతడి బాధ్యతను మనం స్వీకరించి ఉత్తమ లోకాలు కలిగించాలి అంటూ మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ వృత్తాంతం మనం చెప్పే బోధ నీతి ఒకటే: అనర్థం ఆవేశంతో మాట్లాడడం, అనర్థం అన్న మాట అలా వేగంగా అనేయడం. ఒక్కసారి ఆలోచించాలి, ఇది ముఖ్యం. గురుగారు, విభీషణుడు తన అన్నైనటువంటి రావణుడిని విడిచిపెట్టి రాముణ్ణి ఆశ్రయించడం ఎంతవరకు సమంజసం? ఇందులో ధర్మం ఏమిటి? అవకాశం వచ్చినప్పుడు పార్టీ ఫిరాయించాడు అనే ఆధునిక అల్పజ్ఞానులు ఉంటారు. అర్థం చేసుకోకుండా విభీషణుడి మనస్తత్వం ఏమిటి, రావణుడు చేసిన నేరం ఏమిటి అన్న విచక్షణ వివేచన లేకుండా అవకాశం దొరికింది కాబట్టి విభీషణుడు రాముని పక్షం చేరి అన్న మరణానికి సహకరించి సామ్రాజ్యానికి ఉత్తరాధికారిగా సింహాసనాన్ని అధిరోహించాడు అని మాట్లాడేటటువంటి అల్పజ్ఞానులు ఉంటారు. విభీషణుడు విష్ణు భక్తుడు, విభీషణుడి కుమారుడు ఆంజనేయుడి నిజమైన పంచముఖ రూపాన్ని దర్శించినటువంటి నీలుడు అయి ఉన్నాడు. ఇవన్నీ కూడా నేపథ్యంగా ఉండగా ఈ విభీషణుడు సభలో ఆంజనేయుడు రాగానే తన అన్న ఆ రావణునకు ధర్మబోధ చేశాడు. ఇది అనౌచిత్యం, సీతను పంపించవలసింది అంటూ అది మొదలుగా తరచుగా చెబుతూనే ఉన్నాడు. రాముడు సముద్రం ఒడ్డుని విడిది చేసినప్పుడు చెప్పాడు. వారధి కట్టి త్రికూట పర్వతం పైన ఉన్న లంకా నగరాన్ని చూచి అటువైపు నుంచి ఇటువైపు వచ్చినప్పుడు చెప్పాడు. సభలో 8 మంది మంత్రులతో మంత్రాంగం చేసే సమయంలో కూడా విభీషణుడు మళ్ళీ లేచి మళ్ళీ 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 అదే మాట పదే పదే చెబుతూ ఉంటే ఆగ్రహంతో ఆ రావణుడు, సోదరుడివి కాబట్టి నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను, నా రాజ్యంలో నుంచి నువ్వు తక్షణమే వెళ్ళిపో, రాజ్య నిష్కాసితుడిని చేస్తున్నాను అనడంతో గత్యంతరం లేక సముద్రం దాటి ఇటువైపుగా ఉన్న రామచంద్రమూర్తిని ఆశ్రయించాల్సి వచ్చింది. రావణుడు ముందుగా ఆ విభీషణుడిని దేశ నిష్కాసితుడిని చేసి నా రాజ్యం వదిలిపెట్టిపో అన్నాకే ఈ నిర్ణయం. ఇది గమనించవలసిన విషయం. అలాగే యతో ధర్మస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో
అక్కడ జయం ఉంటుంది. ఎక్కడ భగవత్ సంకల్పం ఉంటుందో అక్కడ భగవద్భక్తులంతా కూడా చేరి ఉంటారు. మహాభారతంలో కూడా 7 అక్షౌహిణుల అల్ప సైన్యం పాండవులు, కానీ ధర్మం కాబట్టి కృష్ణుడు ఇక్కడ చేరాడు. వాలి సుగ్రీవులలో సుగ్రీవుడిది ధర్మం కనుక రాముడు సుగ్రీవుడి సహాయం చేశాడు, సహాయము స్వీకరించాడు. రావణ విభీషణులలో విభీషణుడిది ధర్మం కనుకనే ఆ రాముడు తనను ఆశ్రయించిన ఆ విభీషణునకు శరణాగతి అందించాడు. కనుకనే శ్రీరామాయణానికి దీర్ఘ శరణాగతి అన్న పేరు కూడా ఉంది. ఇది విషయం. గురుగారు, తాబేలును పెంచుకుంటే ధనం లభిస్తుంది అనే మాటలు నిజమెంత? ఇటీవల కాలంలో చాలా మంది తాబేలు బొమ్మల్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇది మంచిదేనంటారా? మాంధాత అన్న చక్రవర్తి కథతో మన పురాణాలు తాబేలు వృత్తాంతాన్ని కూడా గుర్తు చేస్తాయి. ఫెంగ్షూయి అనేటటువంటి ఆధునిక వాస్తుశాస్త్రం చైనా దేశానికి సంబంధించింది, పూర్వం మన దేశానికే సంబంధించింది. పంచపక్షి శాస్త్రాలలో కూడా ఈ పక్షుల ప్రస్తావనలు ఉన్నాయి. తాబేలుని పెంచితే పోషిస్తే పుణ్యం లభిస్తుంది కాబట్టి ఇంట్లో తాబేలు పెంచుకుంటే, ఇక్కడే వచ్చింది చిక్కంతా కూడా. ఇంట్లో పెంచుకుంటే అని కాదు, అవి పర్యావరణానికి మేలు కలిగించే విధంగా జంతు ప్రదర్శనశాలలో, అడవులలో, సరోవరాలలో ఎక్కడో ఉండే విధంగా తగిన జాగ్రత్తలు మనం చేపట్టాలి. వాటి హాని కలగకుండా చూసుకోవాలి. ఇది ముఖ్యం. పూర్వం మాంధాత అనే చక్రవర్తి స్వర్గంలో చాలా కాలం ఉండి ఇక ఆ స్వర్గంలో ఉండలేక కొంతకాలం అలా మళ్ళీ నేను భూలోకంలో జన్మిస్తాను అంటే ఇంద్రుడు మీ పుణ్యం ఇంకా అయిపోలేదు అన్నాడు. నన్నంతా మర్చిపోయి ఉంటారే అనే మాంధాత చక్రవర్తి అంటే వెళ్ళి ఒకసారి పరిశీలించరండి. మాంధాత భూలోకానికి విచ్చేశాడు. మధ్యాహ్న సమయం వరకు తిరిగాడు. ఎవరు కూడా మాంధాతను స్మరించడం లేదు. దానితో నా పేరు ఎవరు గుర్తుంచుకోలేదు, మర్చిపోయారు కాబట్టి నేను జన్మించవచ్చు అనే ఆనందంతో ఉన్న ఆ తరుణంలో అతడు ఒక సరస్సు వద్ద వచ్చి కూర్చొనగా ఆ సరస్సులో ఉండే 2 తాబేళ్లు, ఒకటి చిన్నది, ఒకటి చాలా పెద్దది. చిన్న తాబేలు పెద్ద తాబేలుతో ఇంత ఎండ మండిపోతున్న తరుణంలో ఈ సరస్సు ఎవరు నిర్మించారో కానీ ఆ మహానుభావుడి కారణంగా మనం ఆనందంగా ఉన్నామంటే, ఆ పెద్ద తాబేలు మా తాత ముత్తాతలలో ఎవరో చెప్పుకుంటూ ఉంటే అలా అలా మా ఇంట్లో మన ఇంట్లో ఒక మాట వరుసగా వస్తూ ఉంది. ఎవరో మాంధాత అట, ఒక చక్రవర్తి ఈ సరస్సును తవ్వించాడట, ఈ కారణంగానే మనం ఉన్నాము అంటూ అనడంతో మాంధాతకు కరువిప్పయింది. తాబేలు ఆయుర్దాయం 350 నుంచి 400 సంవత్సరాల వయస్సు ఉంటుంది, ఉజ్జాయింపుగా అని చెబుతూ ఉంటుంది విజ్ఞాన శాస్త్రం. ఇటువంటి ఈ తాబేలు ఆవాసానికి నీటి వసతిని కల్పించిన కారణం చేత పుణ్యబలం. ఎక్కడ పుణ్యబలం ఉంటుందో అక్కడ ఆనందం, అక్కడ ఆరోగ్యం, అక్కడ ఐశ్వర్యం. కనుక తాబేలును రక్షించినట్లయితే ఆనందం, ఐశ్వర్యం, డబ్బు లభిస్తుంది. దేవతలు రాక్షసులు సముద్ర మథనం చేసి అమృతోత్పాదన కోసం చేసిన సమయంలో కూడా భగవంతుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి కూర్మావతారమే ధరించి మందర పర్వతాన్ని అలా పైన మోసి దేవతలకు ఈ అమృతం అందే విధంగా సహాయాన్ని అందించాడు. మోసాడు కదా, బరువు కదా, ఆధారం కదా, ఆధారం కారణంగానే అమృతం లభించింది కదా. ఇటువంటి కథనాల నేపథ్యంలో ఎక్కడ తాబేలు ఉంటుందో అక్కడ ధనం ఉంటుంది అన్నారు. ఇంకా ప్రాచీన కాలంలో ఆయుర్వేద విజ్ఞానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ వేసవి కాలంలో మనలో పొంగు, తట్టుతల్లి, పెద్ద పెద్ద బుడగలుగా వచ్చేటటువంటి అమ్మవారు ఇలాంటి వ్యాధులన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా మనలో ఒక చల్లదనాన్ని, సహజమైనటువంటి శాంతి స్వభావాన్ని, దేహంలో పెరిగిపోయేటటువంటి టెంపరేచర్ను నియంత్రించేటటువంటి శక్తి తాబేలు డిప్పకు ఉంది. తాబేలు డిప్ప, జింక కొమ్ము వీటిని సానరాయి మీద రంగరించి కాసింత పన్నీరు కలిపి ఆ మిశ్రమాన్ని సేవనం చేసినట్లయితే ఈ వ్యాధులకు నియంత్రణ కలుగుతుంది అంటూ ఆయుర్వేదం తంత్రశాస్త్రంగా ఒక చిట్కాగా చెబుతుంది. ఈ ప్రాణులు ఉండాలి, జింకలు ఉండాలి, తాబేళ్లు ఉండాలి, చెట్లు ఉండాలి, సమస్త పర్యావరణంలో ఉండేటటువంటి చరాచర జీవకోటి అంతా కూడా ఉండాలి. ఇలా పర్యావరణ పరిరక్షణ నేపథ్యంగానే సుమా
తాబేళ్ళని పెంచాలి అని చెప్పారు. అంతేగాని మన ఇంట్లో తెచ్చి దాన్ని ఒక బీకర్లో వేసి లేదా గాజు బుడ్డీలో పెట్టి బంధించి నువ్వు పెరుగు నాకు డబ్బు వస్తుంది, ఇది హింస అవుతుంది. అలా చేయరాదు. గురుగారు, మంత్రతంత్రాలు అని అంటారు కదా, మంత్రం వేరు తంత్రం వేరా? అసలు తంత్రం అంటే ఏంటి? అంత బొట్టు పెట్టుకుంటే సుకుమారం, అందం లలితాదేవి. అంత బొట్టు పెట్టుకుంటే కాళికాదేవి, దుర్గా, చండిక, భైరవి. తంత్రం మంత్రం అన్న ఉదాహరణని ఇలా మనం స్వీకరించినట్లయితే మననాత్ త్రాయితేతి మంత్ర, మననం చేయడం ద్వారా రక్షించేది మంత్రం. తన్ అన్న ఆ శబ్దానికి విస్తరించే అని అర్థం. విస్తరించేటటువంటి దాని ద్వారా మనం పొందే ప్రయోజనం తంత్రం. విస్తరించడం, వ్యాపనం చెందడం. ఈ తంత్రం అంటే ఓ నిమ్మకాయ ఉంది, ఓ 2 ఇనుప మేకులు ఉన్నాయి, దానికి ఎరుపు రంగు దారం, పసుపు రంగు దారం ఉంది, 4-5 రంగుల ముగ్గులు ఉన్నాయి. వాటి చేత ఏదో ఒక మంత్రాన్ని, ఇక్కడ మళ్ళీ మంత్రం ఉంటుంది, ఏదో ఒక మంత్రాన్ని ఆధారం చేసుకొని ఈ క్రియ ఒకటి చేపట్టి, కాయికం అన్న క్రియను చేపడితే అది తంత్రం అవుతుంది. సహజంగా ఉండేటటువంటి మంత్రం ద్వారా సమాజానికి మేలు కలిగించే పనులు మనం ఆచరించవచ్చు. సమాజానికి లేదా వైదిక మార్గానికి వ్యతిరేకంగా ఉండే పద్ధతులను మనం అనుసరించినట్లయితే అది తంత్రం అవుతుంది. కొబ్బరి నీరు, ఇది మంత్రం, మేలు కలిగిస్తుంది. ఈ కొబ్బరి నీరును రాగి చెంబులో, రాగి గ్లాసులో పోసి కొన్ని మంత్రాలను ఉచ్చరించడం ద్వారా శక్తిని అక్కడ సృష్టించి కొత్త శక్తిని కేంద్రీకరింపజేసి తద్వారా మన సంకల్పాలను పరిపూర్ణం చేసుకునే ప్రయత్నం చేయడం, ఇది తంత్రం అవుతుంది. దీన్నే మనం అవైదికం అని కూడా చెప్తూ ఉంటాం. ఈ అవైదికమైన క్రియలలో సనాతన ధర్మానికి, సమాజానికి, వాతావరణానికి హానికారకంగా ఉండే పద్ధతులు అనేకం ఉన్న కారణం చేత ప్రాచీన వేదవేత్తలు, వేద విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని జీవనం కొనసాగించేటటువంటి సంప్రదాయ జీవనులు, సనాతనులు తంత్ర మార్గాన్ని గ్రహించారు. ఇది సమాజానికి కీడు కలిగిస్తుంది అన్నారు. కనుక మంత్రాన్నే ఉపాసన చెయ్యండి. పాజిటివ్ వైబ్రేషన్స్ అంటాం మంత్రం జపం చేస్తే కలిగేటటువంటి శక్తి. ఎస్తే మన్యావిధద్వజ్రసాజ కసహ ఓజః పుష్యతి విశ్వమానుషకు సాఖ్య మదా సమార్యంత్వజ ఆయుజ. ఇది మంత్రం. ఇందువల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, మనలో ఒక మంచి శక్తి పెరుగుతుంది. దీన్ని తంత్రంగా సాధన చేయడం ఎలా? సింధూరాన్ని కొబ్బరి నూనెలో కలిపి అందులో కాసింత మిరియపు గింజల పొడి వేసి మిశ్రమంగా చూర్ణం చేసి ఈ మంత్రశబ్దానికి ఖట్ ఫట్ చై చింది భింది ఇతివాచ క్రూరాణి, క్రూరమైన శబ్దాలు ఇవి. ఇలాంటి శబ్దాలను మనం ఉచ్చరిస్తూ ఆంజనేయ స్వామి వారికి లేపనం చేస్తే 14 సార్లు మన్యు సూక్తం చెబితే, మంత్రం చెబితే వచ్చేటటువంటి ఆ శక్తి, కదలిక, చైతన్యం ఆంజనేయ స్వామి వారిలో ఇలా ఒకసారి చేస్తే వచ్చేస్తుంది అని కనుక్కున్న కారణం చేత ఇది తంత్రం అన్నారు. షార్ట్ కట్ మెథడ్. ఎంతసేపు ఉడకాలో అన్నం అంతసేపు కుక్కర్ మీద పెట్టి ఉడికించితే ఆ అన్నానికి శక్తి కలుగుతుంది, ఆరోగ్యం లభిస్తుంది. అలా కాకుండా ఆ కుక్కర్ని 6 విజిల్స్ 5 విజిల్స్ వచ్చేలాగా షార్ట్ కట్గా చేస్తే ఆవిరికి ఉడికించిన కారణం చేత ఆ క్షణం తింటాం, కానీ అల్పకాలంలోనే వ్యాధులు వస్తాయి. ఇది గ్రహించిన సనాతనులు అన్నం ఎలాగో మంత్రం అలాగే అని చెప్పి తంత్ర విద్యలు వద్దండి, మంత్ర విద్యలు మేలు కలిగిస్తాయండి అంటూ వివరించారు. ఇది విషయం. మంత్రం దీర్ఘకాలికంగా మేలు కలిగించే అంశం, తంత్రం షార్ట్ కట్ సులభ ఉపాయాలలో క్రియాకర్మల ద్వారా అదే ఫలితాన్ని అందించే ఉపకరణం. ఇది విషయం. గురుగారు, చదువు, ఉద్యోగం, వివాహం ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవటానికి జ్యోతిష్యం ఎలా ఉపయోగపడుతుంది? నక్షత్రాలు ఉన్నంతకాలం ఈ జ్యోతిర్విజ్ఞానం ఉంటుంది. మనలో సంకల్పాలు, ఆశలు ఉన్నంతకాలం ఈ జ్యోతిర్విజ్ఞానమే మనకు సహాయంగా నిలుస్తుంది. ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు వీటి కారకంగా జ్యోతిర్విజ్ఞానం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ప్రతి విషయం పట్ల ఒక అవగాహన మనకు కలిగిస్తుంది. ఎవరి లగ్నానికి వారి లగ్నం శరీరం అని గుర్తించి ఈ ప్రకారంగా రాశి మనస్సు, లగ్నం దేహం ఇది ప్రధానం చేసుకొని భావకారకత్వ రూపాలలో 2వ భావం కుటుంబం,
మూడవ భావం సోదరీమణులు లేదా భూ సంబంధిత వ్యవహారాలు, నాలుగవ భావం తల్లి, దగ్గరి ప్రయాణాలు, చదువులు, ఐదవ ప్రయాణం దూర ప్రయాణాలు, దూర విద్యలు, ఇలా సంతానం ఒక్కొక్క భావాన్ని గుర్తిస్తూ 9వ భావం సంతానం, దూర ప్రయాణాలు, చదువు కూడా. చదువు ఎలా 2, 4, 5, 9 ఈ భావాలలో ఉండేటటువంటి చదువును అందించేటటువంటి బుధుడు, కుజుడు, గురువు. ఈ గ్రహాల కారకత్వాన్ని బేరీజు వేసి ఏ చదువు వస్తుంది, మెడిసిన్ వస్తుందా రాదా, ఇంజనీర్ అవుతాడా కాడా, పైలట్ అవుతాడా లేదా, మన పిల్లలను మనం ఏ విద్యారంగంలో రాణించాలని కోరుకుంటూ ఉంటామో, ఏ మార్గంలో ప్రయాణింపజేయాలని కోరుకుంటున్నామో వారికి ఆ విద్య వస్తుందా లేదా అన్న విషయంలో ఒక ప్రాథమిక అంచనా అందించేదే జ్యోతిర్విజ్ఞానం. అసలేమీ తెలియకుండా మన ఆశలని పిల్లలపైన రుద్దకుండా వాళ్ళ జీవితం ఏమిటి, వాళ్ళ జాతకం ఏమిటి, వాళ్ళు ఏం చదువుతారు, వాళ్ళు ఏం అవుదామనుకుంటున్నారు, మన ఆశలకు అభిప్రాయాలకు ఆధారపడిపోకుండా వాళ్ళ జాతకం పరిశీలన చేసి వారితో మాట్లాడి వారు ఏం చెబుతారో అది విని ఆ రెండింటిని, వాళ్ళ జాతకాన్ని వాళ్ళ మాటలను, ఆ రెండింటిని బేరీజు వేసి వారిని సక్రమమైన మార్గంలో మనం ఉంచగలిగితే వారు ఆ మార్గంలో ముందుకు వెళతారు, సంకల్పాన్ని పరిపూర్ణం చేసుకుంటారు, వారి మార్గంలో వారు గమ్యాన్ని చేరుకుంటారు. కనుక ఏ వ్యక్తికైనా కూడా జ్యోతిషం 60 నుంచి 70% మంచి అవగాహనను అందిస్తుంది. జ్యోతిషం 100% అని కాకుండా ఒక అవగాహన ఏర్పరుస్తుంది. అందుకని పిల్లలు తెలుసుకొని ఆ ప్రకారంగా వారి ప్రయాణాన్ని అనుసరిస్తూ చదవడం మొదలెట్టాలి. జ్యోతిషంలో ఉంది కదా వచ్చేస్తుందా అంటే రాదు, వాళ్ళు చదవాలి. వాళ్ళు ఏం చదవాలి అన్నది చెప్పేది మట్టుకు జ్యోతిషం. గురుగారు, తార వాలి భార్య, ఈమె వృత్తాంతం ఏమిటి? రాముడినే ధర్మ సూక్ష్మము అడిగే అంత పండితురాల తార. తార ఆ పేరే ఒక నక్షత్రం. తార అంటే నక్షత్రం కదా. మొత్తం రామాయణం మీద మహిళా పాత్రలలో తార పాత్ర చాలా విశేషమైనది. ప్రత్యేకమైన వ్యక్తిత్వం కల మహిళ తార. అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరిస్తథ పంచకన్య స్మరే నిత్యం మహాపాతక నాశనం. పంచకన్యలలో కూడా తార ఒకటి. ఎంత వివేకవతి ఈ తార అంటే, వానరులలో సుషేణుడు వైద్యుడు. ఆ వైద్యుడైన సుషేణుడు కుమార్తె తార. అట్లాగని సుషేణుడికి కుమార్తెగా జన్మించిందా అంటే వనంలో దొరికింది. అయో నిజ. మనం చెప్పిన ఈ 5 కూడా అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి ఈ 5 కూడా అయోనిజ లేక దేవయోని వలన జన్మించిన వారే అని మనకు పురాణాలు తెలుపుతాయి. చాలా విశేషమైన జన్మలు వీరివి. వీరి పుట్టుకలో చాలా అంతరార్థం ఉంది. సామాన్యులు కారు వీరు. తార సుషేణునకు ఒక అడవిలో లభించినటువంటి చిన్నారి బాలిగా పెంచి పెద్ద చేశాడు సుషేణుడు. దేవతలకు అశ్విని దేవత ఇలా వైద్యులో, వానరులకు ఈ సుషేణుడు అలాంటివాడు. తార వాలి భార్య. సుగ్రీవుడు వాలితో యుద్ధానికి వచ్చిన సమయంలో తార హెచ్చరిస్తుంది, నా మాట వినండి, యుద్ధానికి వెళ్ళకండి, ఇందాకే మీ చేత యుద్ధంలో ఓడిపోయి వెనువెంటనే మళ్ళీ వచ్చి రంకలు వేస్తున్నాడు, ఇందులో ఏదో అనుమానం ఉంది. నా వద్ద నాకు ఉన్న వేగుల ద్వారా నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే, ఇది అండర్లైన్ చేసుకోవాలి మనమంతా కూడా. రాజకీయ తంత్రంలో తారకు కూడా వేగులు వేరే ఉన్నారు. మీ సోదరుడైన ఆ సుగ్రీవుడికి 2 ఆర్య సోదరులు ఎవరో ఆర్యులు సహాయకులుగా వచ్చారట. మునివేషధారులే ఉన్నారట, ధనుర్బాణములు ధరించి ఉన్నారట. ఇంతటి చాకచక్యంతో విషయ సేకరణ చేసిన తార అపారమైన రాజకీయ దురంధర శక్తి కల మహిళ, సాధికారత కల మహిళ. అటువంటి తార చెప్పిన మాటలని పెడచెవిన పెట్టిన ఆ వాలి యుద్ధానికి పిలిచాడు కాబట్టి వెళ్ళాలి అంటూ తన ధర్మం ప్రకటించాడు, వెళ్ళాడు. రాముడి బాణానికి గురి నేల పడవలసి వచ్చింది. తార రాముడిని ప్రశ్నించింది, నిజమే ఆర్యుల పుత్రులకు ఇట్లాగా బాణధాటి ప్రయోగించడం అమానవీయం కదా, అధర్మం కదా. జంతు న్యాయాన్ని అనుసరించి వానర స్వభావంగా ఉన్న ఆ జంతువులను సంహరించడం ఇది
ఒక భరతుడి రాజ్యంలో సైనికుడిగా నా బాధ్యత నేను పూర్తి చేశాను. ఇది ఒకటి చెబుతూ, రెండవదిగా ఇతరుల భార్యలను స్వీకరించడం, అపహరించడం నేను సహించని విషయం. ఇది భయంకరమైన నేరం. ఈ నేరం వాలి చేశాడు కనుక, సుగ్రీవుడి ఇల్లాలైన రుమను అపహరించాడు కనుక ఒక భరతుడి రాజప్రతినిధిగా నేను దండించాను అంటూ రాముడు ధర్మాన్ని వివరించాడు. ఇది రెండవ విషయం. ఆ తదుపరి తార శాంతించినా కూడా తారకు ఆగ్రహం రాకుండా ఉండాలి అనే రాజకీయ విజ్ఞానంతో, వైజ్ఞానిక దృక్పథంతో, అంత చతురతతో యువరాజుగా అంగదుడిని ప్రకటింపజేశాడు రామచంద్రమూర్తి. సుగ్రీవుడు రాజు, వాలి కుమారుడైన అంగదుడు యువరాజు. ఇది మనం ఆ కథనంలో గమనించవలసిన అంశం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.